హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీటీటీ. ముందుగా మా డిస్క్లైమర్ అయితే ఒకసారి చూసేయండి. మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. అలాగే ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మొత్తం ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో కంటెంట్లోకి వచ్చేసినట్లయితే, మేము జిరోదా బేస్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ చేశాము. సో ఆ సిరీస్లో భాగంగా ఇది పార్ట్ 9 వీడియో. సో నేను లాస్ట్ వీక్లో పార్ట్ 8లో అప్డేట్ ఇచ్చాను. అదేంటంటే మనకి లైవ్ డేటా ట్యాబ్లో కొన్ని ఆప్షన్స్ వర్క్ అవ్వట్లేదు. లైక్ ట్రయల్ ఎస్ఎల్ కానీ, ఇక ట్రయల్ ఎస్ఎల్ అమౌంట్ ప్రైస్ చేంజ్ చేసినప్పుడు కానీ అది ఆర్డర్స్ అయితే ప్లేస్ అవ్వట్లేదు అనమాట. సో ఇప్పుడు ఏం చేశానంటే ఈ 3-4 డేస్ టైం తీసుకొని ఈ బగ్స్ అన్నీ ఫిక్స్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇప్పుడు ట్రేడ్ అనేది నేను ఒకటి ప్లేస్ చేశాను మార్నింగ్. తర్వాత ఎస్ఎల్ కూడా ట్రయల్ చేశాను. నాకు ఈరోజు వచ్చిన ప్రాఫిట్ 803 రూపీస్. ట్రయల్ ఎస్ఎల్ హిట్ అయింది, ఇక్కడ చూడొచ్చు మీరు. సో నేను ట్రేడ్ చేసింది వచ్చేసి సెన్సెక్స్ 77,700 సిఈ, ఇక్కడ చూడొచ్చు. ఆర్డర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. జస్ట్ 2-3 మినిట్స్లోనే మన టార్గెట్ అనేది హిట్ అయిందనమాట ట్రయల్ ఎస్ఎల్. సో ఈజీగా మనకు ఒక 800 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ట్రేడ్స్లో కూడా చూడొచ్చు మీరు, 2 ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. మీకు ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేస్తుంది, ఆర్డర్ లాగ్ కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఫస్ట్ అయితే బై ఆర్డర్ ప్లేస్ చేసింది. సో 460 రూపీస్, ఇక్కడ చూడొచ్చు మీరు. ప్రైస్ 460, ట్రిగ్గర్ ప్రైస్ 459.75. వన్స్ ఇది ట్రిగ్గర్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకి స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. 415 ప్రైస్, ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి 415.25. ఇమీడియట్గా మనకి ప్రైస్ అనేది 460 రూపీస్ నుంచి 510 ఆ ప్రైస్కి మూవ్ అయింది. సో నేను ఏం చేశానంటే ఇమీడియట్గా స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేశాను. మీరు ఇక్కడ చూసినట్టయితే స్టాప్ లాస్ ఇనిషియల్గా ప్లేస్ చేసింది 415 రూపీస్. వన్స్ ప్రైస్ 510 ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత నేను ఎస్ఎల్ అయితే ట్రయల్ చేశాను 500 రూపీస్కి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ట్రిగ్గర్ రో ట్రయల్ ఎస్ఎల్ రో 11, అంటే ఇది మాడిఫై ఎస్ఎల్ రో 11, స్టేటస్ సక్సెస్, ఆర్డర్ ఐడి ఇది 7792. మీరు ఇక్కడ చూడొచ్చు 7792 ఆర్డర్ ఐడి యొక్క ప్రైస్ని మాడిఫై చేసింది, అంటే ఎస్ఎల్ని ట్రయల్ చేసింది 500కి. 500కి ట్రయల్ చేసిన తర్వాత ప్రైస్ కొంచెం అప్ సైడ్ అయితే వెళ్ళింది, 520, 525 అక్కడ వరకు వెళ్ళింది. బట్ బ్యాక్ వచ్చేసి మనం 500 రూపీస్ టచ్ చేసి ట్రయల్ ఎస్ఎల్ అయితే హిట్ చేసింది. సో నో ప్రాబ్లం, మనకి ఈ ట్రేడ్లో 800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇలా స్లోగా స్టెప్ బై స్టెప్ నేను టూల్ అయితే అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను ట్యూస్డే రోజు బై ప్రైస్ కూడా మాడిఫై చేసి చెక్ చేశాను. బై ప్రైస్ కూడా అప్డేట్ అవుతుంది. ఒకవేళ మనం 460 రూపీస్కి బై చేద్దాం అనుకున్నాం, ప్రైస్ డౌన్కి వెళ్ళిపోయి 400 దగ్గరికి వెళ్ళింది. మనం బై ప్రైస్ అప్డేట్ చేసుకోవాలంటే 460 నుంచి 425కి అలా అప్డేట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఇక్కడ ప్రైస్ అనేది మాడిఫై చేయొచ్చు. మాడిఫై చేసినట్లయితే మనకి అప్డేటెడ్ బై ప్రైస్ అనేది ఆర్డర్లో చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చాలా క్విక్గా, అంటే చార్ట్స్ ఒక మానిటర్లో చూసుకుంటూ మనం ఎక్సెల్ ఇంకొక మానిటర్లో పెట్టుకుని ప్రైస్ మూమెంట్ని బట్టి మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేయొచ్చు. అలాగే ట్రయల్ ఎస్ఎల్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో ఏమవుతుందంటే మనకి స్టాప్ లాస్లు హిట్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. అలాగే
మనం ప్రాఫిట్లో ఉండడానికి, అది చిన్న అమౌంట్ కావచ్చు పెద్ద అమౌంట్ కావచ్చు, ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఈ టూల్ని బేస్ చేసుకుని జస్ట్ నెంబర్స్ చేంజ్ చేయడమే కాబట్టి, బై ప్రైస్ కానీ ట్రైల్ ఎస్ఎల్ కానీ జస్ట్ నెంబర్స్ చేంజ్ చేయడమే కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకోదన్నమాట. ఆర్డర్ ప్లేసింగ్ అనేది చాలా క్విక్గా చేయొచ్చు. సో నేను ఇంకా ఈ టూల్లో కొన్ని అప్డేట్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ప్రైస్ చూసుకోవడానికి మనం కొంచెం లెఫ్ట్ సైడ్కి రావాలి. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ ఎల్టీపీ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ఎల్టీపీ ప్రైస్ అనేది ఇక్కడ ఒక కాలంలో ఈక్వేట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఇక్కడ చూసినట్లయితే మనకి F5. సో ఈ విధంగా మనం అప్డేట్ చేసినట్లయితే ప్రైస్ అనేది ఇక్కడే మనం చూసుకోవచ్చు. చూడొచ్చు ప్రైస్ అనేది ఇక్కడే అప్డేట్ అవుతుంది. సో ఓన్లీ ఆర్డర్ ప్లేస్ చేసేందుకే కన్ఫర్మేషన్ తీసుకునేందుకు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాము. కరెక్ట్ మన ఐడెంటిఫైయర్ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తున్నామా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం లెఫ్ట్ సైడ్ వెళ్తాము. అది కూడా కావాలంటే ఇక్కడ తీసుకొచ్చేసేయచ్చు. నేను ట్రై చేస్తాను ఇవన్నీ అప్డేట్ చేసి కొంచెం ఇంకా బెటర్గా ఈ టూల్ని డిజైన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా ఈ టూల్ని బెటర్గా డెవలప్ చేసేందుకు మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే అవి కూడా మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ రిలేటెడ్ కంటెంట్ అయితే నేను పోస్ట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ.